ఎవరైతే నేను మొదలే చెప్పిన కదా మీకు పేరు చెప్పకుండా అవును. అప్రూవర్గా మారుతారు. 250 మంది సాక్షులు పట్టుబడ్డోళ్ళు. ఒక అనుషాని లేడీ చెప్పిన కదా మొత్తం ఇచ్చిందని. విజయసాయి రెడ్డి అయితే కొంతే చెప్పిండు. ఈ రోజు ఏదైతుందో వరుణ్ పురుషోత్తం అంటోడు అరెస్ట్ అయ్యాడు. ఈజ్ ద కీ మ్యాన్. ఆయన కూడా చాణిక్య అంటోడు మొత్తం డీల్ చేసిండు. అనుషాకు చాణిక్య చెప్తూ ఒక ముస్లిం పేరు గిట్ట. తో అతను ఏదైతుందో చాణిక్య అండ్ వీడు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ మ్యాన్. అంటే కోర్టులో వేసినప్పుడు ఏమోని వీడు పట్టుకొని ఒక బ్యాచ్ పట్టుకొని వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఇదంతా జీరో మనీ కదా. పోలీస్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తారు. తో నమ్మకస్తుడు కనుక ఏదైతుందో రాజ్ కచ్చిరెడ్డి అండి. నేను అనుకుంటున్నా ఇతని స్టేట్మెంట్ కన్ఫెషన్ ఉంటుంది కదా, దాన్ని టైప్ చేసినాక ఏదైతుందో సంతకాలు కూడా పెట్టించుకుంటారు. రేపు కోర్టులో చెప్తారా నువ్వు 3rd డిగ్రీ చేసిన సపరేట్. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి అయితే బేస్ అయిపోతుంది కదా, అయిపోతుంది కదా. రంగము 1 ఆయనే మొన్న ఆయన పేరు మన సకల శాఖ ఉన్నాడు కదా, ఆయన పేరు సజ్జల రామకృష్ణ చెప్పిండు కదా, సిద్ధంగా ఉన్నారు కదా. నిన్నంతా ట్రైన్లు ఏమంటారు దాన్ని, నిన్న ఇప్పుడు ఎవరో పొద్దున్న చెప్పింది, నేను 3-4 టీవీ దాని పేరేంది, ఆయన రెడ్ బుక్ అన్నాడు కదా లోకేష్ గారు. ఈయన ఏదో అదన్నట్టు కదా, ఏంది దాన్ని వెబ్ ఏదో పెట్టి అది అన్ని ఆఫీస్కు అదైతే రికార్డ్ అయితే కంప్యూటరైజ్ క్యూఆర్ కోడ్ యాప్ పెట్టిండు.